సో ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? 3 లక్షల పైన మెజారిటీ వస్తుందంటే నమ్మకం నాకుంది. వాళ్ళు 2 లక్షలు అంటున్నారు. నేను 3 లక్షల మెజారిటీతో 100% విజయం సాధిస్తా. పోలరైజ్ అవుతున్నాయా ఓట్లు? 100%. ఆ ఎజెండాతో మీరు పని మొన్న కాంగ్రెస్ కి వేసినటువంటి వాళ్ళందరూ కూడా అది వేరే చెప్తా. మొన్న కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ని ఓడగొట్టాలని వేసినటువంటి ఓటర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు దేశంలో నరేంద్ర మోదీ గారి ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా దేశం కోసం మోదీ ఉండాలనేటటువంటి ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉంది. ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అయినప్పటికీ కూడా అభిప్రాయం దేశం కోసం అయితే మోదీ ఉండాలి, రాహుల్ గాంధీ ఉండాలి, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్. రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని ఈ దేశానికి ఆయన వల్ల ఏదో అవుతుంది అనేటటువంటి నమ్మకం ఎవరికీ లేదు. మోదీనే ఉండాలి, మోదీనే ఈ దేశాన్ని కాపాడగలడు, ఈ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోయగలడు అనేటటువంటి నమ్మకం ప్రజలకు ఉంది. ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులకైనా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు గతి లేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు, పార్టీలో ఉన్నారు. కాబట్టి అందరికీ మోదీ మీదనే ప్రేమ ఉన్నది. ఇప్పుడు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది మీతో టచ్ లో ఉన్నారని అంటున్నారు, వాస్తవమేనా? నాతో ఎవరు టచ్ లో లేరు, నాతో ఒకరిద్దరు పని చేస్తున్నారని కూడా అంటున్నారు. అన్ని ఊరికే ఎందుకు చెప్తారంటే రేపు అరుణమ్మ గెలిస్తే ఇది చెప్పుకోవడానికి, అంతేనా? అరుణమ్మ గెలిస్తే మళ్ళీ చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఓ ఎత్తుగడ. ఎవరు పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ చేసుకుంటున్నారు. మన చెప్పినట్టే ఉంటుంది. రీకరణమ్మ కోడాలిని గెలిపించింది, ఆలోని గెలిపించింది. ఎవరు పార్టీ వాళ్ళు ఆ పార్టీకి పని చేసుకుంటారు. దీంట్లో వాస్తవాలు లేదు, కరెక్ట్ కాదు. అసలు డిస్కషన్ లేదా? నేను కార్యకర్తలతో మాట్లాడతాను డెఫినెట్ గా. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఉండొచ్చు. పలానా ఊళ్ళో పలానా వాళ్ళ వ్యక్తి మంచోడు, ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని అంటే అప్పుడు ఫోన్ చేస్తా. పార్టీ అది అవసరం. మీ ప్రత్యర్థి వంశీచంద్ర రెడ్డి ఏమంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం 3rd ప్లేస్ లోకి వెళ్ళిపోయి డీకే అరుణకు ఓటేయమని చెప్తున్నారు. సో ఇద్దరు కలిసిపోయారు, బీఆర్ఎస్ ఎట్లాగో గెలవదు కాబట్టి టోటల్ గా బీఆర్ఎస్ మొత్తం బీజేపీ. క్యాండిడేట్ గురించి మాట్లాడడం ఇది నిజమా? అసలు ఆ క్యాండిడేట్ కి మాట్లాడే విధానం తెలియదు. ఆయన ఏందో తనంతో తానే చాలా ఎక్కువ ఊహించుకుంటాడు. ఆ క్యాండిడేట్ అనేటాన్ని వేస్ట్ క్యాండిడేట్. ఆయన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన వదిలిపెట్టండి, ఆయన అన్న లైన్ గురించి చెప్పండి. ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అదే మాట. బీఆర్ఎస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. మేమంటున్నాం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని. లోపల అండర్స్టాండింగ్ తో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీల వాళ్ళంతా కూడా వాళ్ళే కొనుక్కుంటున్నారు, వాళ్ళే తీసుకుంటున్నారు. అది ఇది ఆశ పెట్టి బిల్లులు ఇస్తామని, అవి చేస్తామని, ఇవి చేస్తామని ఆశ పెట్టి వాళ్ళే తీసుకుపోతున్నారు. వాళ్ళు మళ్ళీ చోరు ఉల్టా కొత్వాల్ కుడ్డా అంటే చేసా ఉన్నది వాళ్ళ వాళ్ళు లోపల అండర్స్టాండింగ్ తో వాళ్ళు చేసుకుంటున్నారు. సో మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా వన్ సైడ్ షిఫ్ట్ అయ్యే అవకాశం లేదు మేడం కాంగ్రెస్ కి? మొన్న కూడా అసెంబ్లీలో కాంగ్రెస్ కి వేసినారు కదా మొత్తం ముస్లింలంతా కూడా. వాళ్ళది ఏంటంటే వాళ్ళ ముస్లింల యొక్క ఇదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో మోదీ గారు గెలవకూడదు, మోదీ గారు ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి కాకూడదు అనేది ముస్లింల యొక్క కోరిక. హిందువుల యొక్క కోరిక ఏంటి? మోదీ గారే ప్రధానమంత్రి కావాలి, మోదీ గారు ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంది, మోదీ గారు ఉంటేనే ఈ దేశంలో ధర్మం నిలబడుతుంది, మోదీ గారు ఉంటేనే మనకు హిందూ ధర్మం నిలబడుతుంది. కాబట్టి ముస్లింలంతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింలందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉంది, హిందువులను అణిచివేస్తూ ఉంది. కాబట్టి హిందువులంతా ఏకం కావాలని ఈరోజు హిందువులంతా మాట్లాడుకుంటున్నారు. ఎంతవరకు ఏకమవుతారనే సంగతి తర్వాత ఈరోజు బయట జరుగుతున్నటువంటి చర్చ ఆ విధంగా నడుస్తున్నది. మైనారిటీలంతా వన్ సైడ్ అవుతున్నప్పుడు అది మెల్లమెల్లగా హిందువుల్లో కూడా ఆలోచన శక్తి వస్తున్నది. అరే వాళ్ళంతా ఒకటై మోదీని ఓడియాలి, ఈ దేశంలో హిందుత్వం ఉండకూడదు, ధర్మం ఉండకూడదని అందరూ చిచ్చులు పెట్టి, కులాల మధ్యలో చిచ్చులు పెట్టి కాంగ్రెస్ పార్టీ విడదీస్తుంది. ఏది ఏమైనా ఈ ఎన్నికలో మనం నరేంద్ర మోదీని గెలిపించుకోవాలనేటటువంటిది వచ్చింది. లోకల్ ఎలక్షన్లు కావు, ఈ ఎలక్షన్ కావు, దేశం కోసం మోదీ ఉండాలి అనేటటువంటి భావన ఇవాళ ప్రతి ఒక్కరిలో వచ్చింది. సో ఖర్చు కూడా బాగా అవుతుండొచ్చు మీకు గతంలో లేనంత. ఎలక్షన్లలో ఖర్చు పెట్టకుండా ఎలక్షన్ జరగదు. కేసీఆర్ గారు నేర్పించినటువంటి కొంచెం తగ్గినట్టున్నాయి. రేవంత్ రెడ్డి గారు కూడా తక్కువ లేరు కదా. రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ కంటే ఏం తక్కువ లేరు. వాళ్ళు కూడా ఈరోజు పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లను ఈరోజు డబుల్ అంటే RR ట్యాక్స్ మొదలైంది తెలంగాణలో. ఎమ్మెల్యేలు 10% వసూలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే 1000 కోట్లు పైన దాటిపోయింది RR ట్యాక్స్ వసూలు చేస్తూనే ఉన్నారు. ఢిల్లీకి పోయిందా? అంతే. ఇప్పుడు చూస్తున్నాం కదా దొరుకుతున్నాయి పైసలు వాళ్ళ దగ్గర, ఎక్కడెక్కడ దొరుకుతున్నాయో. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది డీకే అరుణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి. మన కొడతా ఉన్నారు పద.